పేదవారి విషయంలో తప్పు చేసిన వారు నాశనమైపోతారన్నారు కూటమి నేతలు. వైసీపీ హయాంలో పామాయిల్ను నెయ్యిలా తయారు చేశారని, వైసీపీ ప్రభుత్వంలో వ్యవస్థలను నాశనం చేశారని మండిపడ్డారు. భగవంతుని మీద పగబట్టుకున్నవాడు సర్వనాశనం అయిపోతాడు తప్ప ఎవడు బతికిన దాఖలాలు లేవు, గుర్తుపెట్టుకున్నారు. ఎందుకంటే ఇది ఫెయిత్కి సంబంధించింది. చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా సిబిఐ దాంట్లో మీరు కల్తీల నెయ్యి, మీరు అసలు నెయ్యి లేని దాంతో మీరు లడ్డూలు చేసి దాంట్లో మీరు ఇందాక చెప్పిన గ్లిజరైడ్స్ ఇవన్నీ ఉన్నాయి కదండి, 21కి 500 రూపాయలు అలాంటి నెయ్యి, 319 రూపాయలు ఒకటి, 329 రూపాయలు ఒకటి, ఇవన్నీ కూర్చోబెట్టి ఈ నెయ్యిని సప్లై చేశారు. దీన్ని బట్టి మనకు అర్థం, దీన్ని బట్టి బేసిక్ ఒక హౌస్ వైఫ్ చెప్పగలరు, ఒక గృహిణి చెప్పగలదు ఇది ఎంత కల్తీ జరిగిందనేది. ఇలాంటి నెయ్యిని కూర్చోబెట్టి ఇది భగవంతుడికి ఇచ్చి ఈరోజు బుకాయించి తప్పులు చేసి మళ్ళీ ఈరోజు ఏం లేదని మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు. ఈరోజు కల్తీ జరిగిందని మాటలు అసలు కల్తీయే లేదు, ఇది పూర్తిగా మాకు క్లీన్ చిట్ ఇచ్చిందంటారు. దీన్ని బట్టి మనం అందరం అర్థం చేసుకోవాల్సింది, ఇది వీళ్ళకి దీని మీద గౌరవం లేదు. వీళ్ళకి 7 కొండల వాడికి 2 కొండలు చాలు అన్న ఆలోచన విధానం నుంచి పుట్టిన వాళ్ళు ఈరోజు ఏ స్థాయికైనా దిగజారగలరు. పామ్ ఆయిల్, పామ్ కెర్నల్ ఆయిల్ని నెయ్యి వాసన వచ్చేలాగా, నెయ్యి రంగు వచ్చేలాగా తయారు చేయడం జరిగింది. అది నెయ్యి అని మనం ఎవరం కూడా అనలేం. నేరస్తులు ఎవరు అనేటువంటిది మనం చూసినప్పుడు వ్యూహాత్మకంగా ముందెళ్ళి మాట్లాడడము, దారికి రాని వాళ్ళని దారికి తెచ్చుకునేటువంటి ప్రయత్నం, దారికి వచ్చిన తర్వాత వాళ్ళ దారి సుగమం చేయడం కోసం నిబంధనలని సరళీకృతం చేసినటువంటి ఈఓ కావచ్చు, జేఈఓ కావచ్చు, చైర్మన్ కావచ్చు, వారికి సహకరించినటువంటి పర్చేజ్ కమిటీ సభ్యులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ కుట్రలో భాగస్వాములే, నేరస్తులే. దేర్ కెనాట్ బి అ డిఫరెన్స్. వీళ్ళేదో అడ్మినిస్ట్రేటివ్ ల్యాప్స్ చేశారు, మిగిలిన వాళ్ళు ఏదో తప్పు చేశారు అనేటువంటిది కాదు. వీళ్ళందరూ కూడా ఈ కుట్రలో భాగస్వాములే, నేరస్తులే, ఈ కుట్రకు మూల పాత్రదారులే. కల్తీ మనస్తత్వం అలాగే కల్తీ పాలనతో వచ్చిన ఏదైతే పర్యవసానం ఉందో మనం చూడటం జరిగింది. మన దేవాలయ వ్యవస్థని దిగజార్చే ప్రయత్నం, పవిత్ర మూర్తుల పైన దాడులు చేయటం, సుమారు 200 పైగా దేవాలయాలు గత ప్రభుత్వ హయాంలో దాడులు జరిగి అవి తుంటరి చర్యలుగా దాన్ని పక్కన పెట్టే ఒక ప్రయత్నం, అలాగే దేవాలయ వ్యవస్థలో ఉండే అనేక రకాల విషయాలపైన చేస్తున్న అనేక రకాల విషయాల యొక్క పరాకాష్టే తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన కల్తీ లడ్డు వ్యవహారంగా మేము భావిస్తాం. సో ఆ విధంగా ఈ వ్యవహారం ఎంతవరకు వెళ్ళిందంటే తనంతట తానే క్లీన్ చిట్ ఇచ్చుకుని ఏమీ జరగలేదని చెప్పి, అంటే వాళ్ళ పేపర్ యొక్క రిపోర్ట్ ఆధారంగా మాట్లాడే ఒక తీరు ఆ విధంగా పరాకాష్ఠకు చేరింది.